ఎలా సార్ అసలు? అదే అసలు ఎలా తీస్తారు ఇలాంటి సినిమాలు అనిపిస్తది. అసలు నైట్ చూద్దాం అనుకున్నా గానీ, మధ్యలో అన్నగారు వచ్చిరని చెప్పేసి వెళ్లి చూడాల్సొచ్చింది. ఆయన పంపించేసిన అప్పుడే ఎమ్మటే. సో, నెక్స్ట్ ఈ 'సిరాయి' మూవీ చూడడం స్టార్ట్ చేసిన. ఇక అసలు సినిమా ఉంది కదా, అసలు అబ్సల్యూట్ సినిమా. ఈ చరిత్రలో ఇది పక్కన నిలిచిపోద్ది. అంటే రిలీజియన్ సినిమాలు వస్తాయి, క్యాస్ట్ సినిమాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఇప్పుడు ఒక 'నారప్ప', ఒక 'ఖైదీ' ఇలాంటి సినిమాలు అరుదుగా, చాలా చాలా రేర్గా మెగాస్టార్ సినిమాకి టికెట్లు దొరికినట్టు చాలా రేర్గా దొరుకుతాయి. దొరికినప్పుడు మనం చూసేయాలా. ఇది కూడా అంటే చాలా బాగుంది. అండ్ దీన్ని చూసి నాకు 'ఖైదీ' అండ్ 'నారప్ప' చూసినట్టు అనిపించింది. అబ్సల్యూట్ సినిమా అన్నట్లు. అసలు దీన్ని సినిమా అంటారు, అసలు ఎట్లా తీసిండని అనిపించింది. ప్రతి చోట ఎక్కడ చిన్న మిస్టేక్ జరగకుండా బాగా హ్యాండిల్ చేశారు. ఇలాంటి రిలీజియన్ ఇష్యూస్ని అసలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ భలే తీసిరు. అసలు ఒక డైలాగ్ అయితే నాకు బాగా నచ్చింది మూవీ మొత్తంలో. అంటే ఇస్లాం అంటే జ్ఞానానికి శాంతికి మార్గం, కానీ జిహాద్ అంటే అంతర్యుద్ధం అన్నట్లు. అంటే ఇప్పుడు రెండు డిఫరెంట్ అనమాట. ఇస్లాం వేరు, జిహాద్ వేరు. అంటే ఇవి చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్. ఇది మాట్లాడకూడదు, కానీ నేను ఇదే మాట్లాడతా. ఏం చేద్దాం, అదే చేద్దాం. చూసినప్పుడు నాకు అనిపించింది కొన్ని కొన్ని డైలాగ్స్ చాలా హార్డ్ హిట్టింగ్ అనిపించినాయి. అంటే చాలా దీని మీద మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. కానీ ఇది ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది, సిరాయ్ అని చెప్పేసి. ఇక అప్పుడు నేను అనుకున్నా చూద్దామని చెప్పేసి ఇక నైట్ స్టార్ట్ చేసిన. అసలు చాలా బాగుంది సినిమా. కొన్ని సీన్స్ అయితే ప్యూర్ అడ్రినలిన్ రష్ అన్నట్లు. బైసన్లో ఒక బస్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. ఇలా కొన్ని సీన్లు ఉంటాయి. ఇది కదా, బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది. అంటే మన ఇంటి దగ్గరికి జరిగే గొడవలు ఉంటాయి, అలానే కొంచెం న్యాచురల్గా అనిపిస్తుంది. న్యాచురల్గా అంటే చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. చూసినప్పుడు అదొక లోపల ఒక యుద్ధం, అసలు ఒక వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ హ్యూమన్ అంటే ఒక మానవత్వం పరంగా చూడాలి, కానీ రిలీజియన్ని పరంగా చూడకూడదు. నేను హ్యూమన్గానే చూసిన. సో నాకు అనిపించింది ఇది సూపర్ ఉంది. అసలు రిలీజియన్ డిఫరెన్సెస్ చాలా అంటే చాలా బాగా చూపించారు. హీరోయిన్ లవ్ అయితే అసలు ఎటర్నల్ అన్నట్లు. అసలు వాళ్ళ అంటే ఇది కొంచెం స్పాయిలర్ ఉంటుంది, ఏమనుకోకండి. కొంచెం డెప్త్కి వెళ్తున్నా. వాళ్ళ డాడీని ఇతను చంపేస్తాడు అనమాట అనుకోకుండా. అంటే వీళ్ళ మమ్మీని గుండెల మీద తన్నడం వల్ల ఆ గొడవల్లో వాళ్ళ డాడీని చంపినప్పుడు నార్మల్గా ఏ అమ్మాయి అయినా 1 year 2 yearsకి వెళ్ళిపోద్ది. దీనికన్నా ఎవరు ఎక్కువ వెయిట్ చేయరు. కానీ ఇతను జైలుకి వెళ్ళినా కూడా 5 years వెయిట్ చేసుకుంటూ అతన్ని కలుసుకుంటూ జైలు దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు అక్కడ అసలు ఆమె లవ్కి ఈ విషయము ఇదంతా జుజ్జిబి అనిపించింది. అంటే రియల్ స్టోరీ. ఇలా అమ్మాయిలు లవ్ చేస్తారు నాకు తెలుసు, కానీ ఇలాంటి అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు. అది వేరే విషయం అనుకోండి. అందుకే అంట నేను ఐ రెస్పెక్ట్ లవ్ గ్రేటర్ దెన్ రిలీజియన్, హ్యూమన్, విశ్వం, భూప్రపంచం, ఎవ్రీథింగ్. ఒక ఖైదీలు ఉన్నారు, ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ ఉన్నారు. ఎవరైనా క్రిస్టియన్ వాళ్ళు ఏమైనా బాంబ్లా చేసినా, ముస్లింలు బాంబ్లా చేసినా వీళ్ళు మనుషులా చూడరు, వీళ్ళు లోపల కొట్టేసుకుంటారు. అలాంటి సీన్స్ కూడా చాలా బాగా చూపించారు. అంటే చూపించకపోయినా కూడా ఆ సీన్ వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే ఆ సీన్ మనకి టచ్ అవుతుంది అనమాట. ఈ సీన్ చూసినప్పుడు నాకు తండేల్ మూవీలో సీన్స్ గుర్తొచ్చినాయి, ఆ జైల్ సీన్స్ అట్లా గుర్తొచ్చినాయి. హీరోయిన్ క్యారెక్టర్లో హీరోయిన్ లవ్ ఈజ్ ఎటర్నల్ అంట. అందుకే ఆ పిల్ల వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఆమెకున్న వ్యక్తిత్వం వీళ్ళకి ఎవరికి ఉండదు. అసలు అలాంటి వ్యక్తిత్వం ఉండాలా, ఒక అమ్మాయి ప్రేమిస్తే అట్లా ఉండాలా. యాక్చువల్లీ ఇది నాకు తెలిసి 1990sలో జరిగి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఈ జెన్జీ జనరేషన్లో బ్లా 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 అంటారు. అలాంటి ప్రేమ అంటే దండం పెట్టాలి, మొక్కాలనిపించింది. అంటే అట్లా ఉండడం చాలా గ్రేట్. కానీ దాని తర్వాత తెలుస్తుంది హీరో వాళ్ళ అమ్మ కూడా చనిపోద్దని. అది కూడా వాళ్ళ డాడీ వల్లనే. సో రెండు బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇక్కడ రిలీజియన్స్ని బాగా అంటే బాగా చూపించారు. అండ్ ఇద్దరికి టెంపుల్ వెళ్ళడం, అండ్ హీరో కూడా నమాజ్ చేయడం బాగా అంటే బాగా చూపించారు. మ్యూచువల్ రెస్పెక్ట్ అన్నట్లు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఓకే, మనకు అనిపిస్తుంది ముస్లిం హిందూ లవ్ జిహాద్ అనిపిస్తుంది. కానీ అంటే కొంతమంది చేసిన దానికి ఒక రిలీజియన్ మొత్తం తప్పుపట్టలేము. ఎందుకంటే మనిషి హ్యూమన్ సైకాలజీ డిఫరెంట్, రిలీజియన్ సైకాలజీ డిఫరెంట్. మనుషులని చూడాలా, రిలీజియన్ అనేది పెద్ద తెచ్చుకోవద్దు. నాకు ఇది చూసినప్పుడు చాలా దగ్గర నుంచి మనుషులు చూసినట్టు అనిపించింది. కానీ ఈ అమ్మాయి 5 years దాకా వెయిట్ చేయడం అంటే మామూలు మాటలు కాదు, చాలా గ్రేట్ అంటే చాలా గ్రేట్. నాకు ఇది చూసినప్పుడు నిరీక్షణ మూవీలో అమ్మాయి వెయిట్ చేస్తుంది. అంటే చైన్ శిక్షకి పడుతుంది జైలు శిక్ష. సో ఆమె పెళ్లి చేసుకోకుండా 10 years 15 years 20 years వెయిట్ చేస్తుంది. అసలు అక్కడ లాస్ట్లో ఒక దీపం పెట్టి వెయిట్ చేయమంటే ఆమె 1000 దీపాలు పెట్టి వెయిట్ చేస్తుంది. నాకైతే ఆ సీన్ గుర్తొచ్చింది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే చాలా బాగా చేశారు. అండ్ ఇక స్టోరీ విషయానికి వస్తే, ఇక ఊర్లలో రిలీజియన్ గొడవలు, హిందూ వర్సెస్ ముస్లిం గొడవలు. అండ్ ఆ గొడవల్లో ఒక మర్డర్ జరిగిన తర్వాత జైలు శిక్ష పడ్డం. ఆ జైలు శిక్ష పడిన తర్వాత మరి వీళ్ళిద్దరు కలిసిరా లేదా హీరోయిన్ అనేది మిగతా స్టోరీ. అండ్ స్టోరీలు ప్రతి చోట రిలీజియన్, క్యాస్ట్ చాలా బాగా చూపించారు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరోయిన్ ఇద్దరైతే ఇచ్చి పడేసారు. అండ్ పక్కన పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అసలు హీరో అయితే ఏడుస్తూ ఉంటే మనకి చాలా ఏడుపు వచ్చింది. 1-2 సీన్లు వస్తాయి. ఆ 2 సీన్లు చూసినప్పుడైతే మీకు అసలు ఏడవకపోతే నా పేరు మార్చుకుంటా. అట్లా ఏడుపు వస్తుంది. సెన్సిటివ్ టాపిక్స్ కూడా చాలా అంటే చాలా బాగా నీట్గా ప్రజెంట్ చేశారు అనిపించింది.
అండ్ అసలు అలా ఎలా సార్ అనిపించింది. ఒకటే ఒకటే క్వశ్చన్, ఒకటే డైలాగు. అండ్ ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా. నాకెందుకు అంత ట్రెండ్ అవుతుందని అనిపించింది నిన్న చూసినప్పుడు ట్విట్టర్లో. సో ఓపెన్ చేసి చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ నుండి కొంచెం లాగ్ ఉండండి, నేనైతే ఉన్నది చెప్తా. తర్వాత ఎప్పుడైతే బ్యాక్ స్టోరీకి వెళ్తామో అక్కడ నుంచి వెళ్ళి చాలా కనెక్ట్ అవుతుంది. అసలు నెక్స్ట్ టైం ఏం జరుగుతుందని చాలా గ్రిప్పింగ్. ఇలాంటి స్టోరీస్ మన వాళ్ళు రాయరు యాక్చువల్లీ. ఆ తమిళలో, ఈ కేరళ వాళ్ళు, ఆ మలయాళంలో వీళ్ళే రాస్తారు, చాలా బాగా రాస్తారు. ఈ మూవీ G5లో స్ట్రీమ్ అవుతుంది, పక్కా చూడండి. మొన్ననే స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది అండ్ ఇప్పటికి చాలా ప్లసెస్ వచ్చినాయి. అండ్ తిరుగులేని సినిమా అన్నమాట, అసలు దీన్ని ఎవరు మర్చిపోరు. అండ్ ఒక సాంగ్ ఉంటుంది లాస్ట్లో. సాంగ్స్ ఏం బాగాలేవు కానీ ఒక సాంగ్ ప్రీ క్లైమాక్స్లో, ఆ సాంగ్కి అసలు చాలా అంటే చాలా బాధ వేస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరు వెళ్ళి జడ్జిది కాళ్ళు పడతారు. కాళ్ళ మీద పడినప్పుడు నాకు కనిపిస్తుంది ఒక రకమైన ఏడుపు వస్తుంది అనమాట. లాస్ట్లో ఇది యాక్షన్ జరిగినట్టు అనిపిస్తుంది కానీ లాస్ట్లో మళ్ళీ బతికే ఉంటారు, చచ్చిపోయిన చూపిస్తారు. అది చూసినప్పుడు గుండె ఇలా పైకి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేసింది. అంటే అంత బాధ, అంత క్యారెక్టర్, అంత ట్రావెల్ అవుతాం మనం. నాకు తెలిసి ఈ ఇయర్లో ఫస్ట్ బెస్ట్ మూవీ అంటే ఈ సిరాయే. చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది చాలా ట్రెండ్ అవుతుంది. ఇది మీరు మిస్ అయితే మాత్రం పక్కా ఫీల్ అవుతారు మిస్ అయిందని చెప్పేసి. పర్ఫార్మెన్స్, రైటింగ్ అన్ని పీక్ అన్నమాట. ద వే దే హ్యాండిల్ ద స్టోరీ అన్ని పీక్ అనమాట. అన్ని అసలు ఆ మౌంటైన్ మీద ఎక్కి ఉంటుంది చూడు, ఎండ్ లాస్ట్లో వెళ్ళి కొండ మీద కూర్చున్నట్టు, కొండ మీద నిలబడినట్టు అట్లుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం ఒక రెండు అంటే నెగిటివ్స్ చెప్పాలంటే సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్స్ లాగ్ అనిపిస్తుంది. అండ్ ఎందుకు ఇంత వీళ్ళు లాగుతారు, కొంచెం క్లైమాక్స్ ఇచ్చేసి ఎందుకు లాగుతారు అనిపిస్తుంది. ఆ 2-3 లాగ్ సీన్స్ తీసేస్తే ఈ మూవీ మాత్రం అబ్జల్యూట్ సినిమా. అసలు మీరు ఇది మిస్ అవ్వరని అనుకుంటున్నా. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలా అండ్ ఇలాంటి మూవీస్ ఇంకా చూడాలనిపిస్తుంది నాకైతే. నేను చాలా రోజులతో చాలా ఎమోషనల్ అయినా. నేను దండోరా చూసిన తర్వాత ఇప్పుడు ఇంత ఎమోషనల్ అవ్వడం చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది ఆల్మోస్ట్. ఇలాంటి స్టోరీ దగ్గర చూసినా అనుభవించిన కాబట్టి నాకు అనిపించింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవిల్ పండు. లవ్ యూ ఆల్. మీకేమనిపించింది మూవీ చూసి వచ్చి కింద కామెంట్ చేయండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటా. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బాయ్.